ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ నేను ఇక్కడే ఫోన్ చేసి సాల్వ్ చేస్తాను. ఫైనాన్షియల్ అనేది గవర్నమెంట్ పోయి శాంక్షన్ తీసుకుని వచ్చింది, మనకు టైం పడుతుంది, దాన్ని టైం లైన్ పెట్టుకొని చేద్దాం. దీంట్లో ఇది ఫైనాన్షియల్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఇబ్బంది అవుతుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇబ్బంది. రూమ్స్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అయినా ఇది నాన్ ఫైనాన్షియల్ నా చేతిలో చెప్తా. వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ వెరీ ఇంపార్టెంట్. ప్రపోజల్ డ్రైనేజ్ ఇది కూడా సార్ అంతే సేమ్. ఈ బోత్ దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫైనాన్షియల్ అనేది నా పరంగా చెప్తా. బిల్డింగ్ ఫైనాన్షియల్ అంటే బిల్డింగ్ తెచ్చులు సార్, ఇది రిపేరింగ్. రోడ్ ట్రాఫిక్ నాన్ ఫైనాన్షియల్, ఆటో స్టాండ్స్ నాన్ ఫైనాన్షియల్, గేట్ పిల్లల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు ఎన్నో పర్సన్స్ ఈ ఏరియాలో పొరపాటు కూడా జరగకుండా ఈ ఏరియా ఇది నెంబర్ 1 అండి. నెంబర్ 2 రోడ్ ట్రాఫిక్ వెహికల్స్ ఈ ఏరియాలో ఏమైతే కమిషన్తో మాట్లాడి చేస్తా. రోడ్ ట్రాఫిక్ వెహికల్స్ ఆటో స్టాండ్స్ అని ఇక్కడే పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి స్కూల్కి అడ్డు కాకుండా కొంచెం ఆర్గనైజ్ చేయాలి. ఒకటేదో ఒక ల్యాండ్ గ్రాబ్ ఇష్యూ ఉంది, రెవెన్యూతో మాట్లాడి అవసరమైతే మీ ఇన్ఫర్మేషన్ అవసరం మీ దగ్గర పెడతాం. స్కూల్ ఈ 3 చూడండి, పొరపాటు మీటింగ్ కానీ లాండ్ ఆర్డర్ కానీ ఈవినింగ్ ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం క్లియర్ తీసుకుంటాం. ఎక్కడ కూడా ఇబ్బంది గట్టిగా చేయాలి. రైట్, థ్యాంక్ యూ. ఎమ్మెగనూరు నియోజకవర్గానికి తలమానికంగా ఉన్నటువంటి పాఠశాల రాష్ట్రంలో ఈరోజు ఉత్తీర్ణత శాతంలో కానీ ఫలితాల్లో కూడా 2వ స్థానం నిలబడినటువంటి పాఠశాల. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో నాడు నేడుతో అసలు పాఠశాలలు రూపురేఖలే మార్చామని చెప్పినటువంటి గత ప్రభుత్వ పెద్దలు ఈరోజు దయనీయమైన స్థితిలో, అంటే ఇక్కడ చూస్తే స్ట్రెంగ్త్ పెరిగింది బ్రహ్మాండంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టాయిలెట్స్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. ఒక పక్క కాంపౌండ్ వాళ్ళతో పాటు బయట ఉన్నటువంటి గ్రావెల్ ఏదైతే గ్రౌండ్ ఉందో వర్షం ఒక చినుకు పడితే కనీసం విద్యార్థినులు లోపలకు కానీ టీచర్లు కానీ లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో దాదాపు 3500 మంది ఉండేటువంటి బాలికల స్కూల్లో కేవలం ఒక 63 మందితో ఇష్టం వచ్చినట్టు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే హెడ్ మాస్టర్ 3 ఉండాల్సిన చోట ఒకరు ఉండాల్సిన చోట 4 ఉండాల్సిన చోట 10 మంది ఉండాల్సిన చోట 3. ఈ రకంగా కొరతతో చాలా ఇబ్బంది పడి అయినా కూడా ఇన్ని రకాలుగా స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి గురువులు మా ఎమ్మెగనూరు అంటే ఈ స్కూల్లోనే చదువుకుంది, ఈ స్కూల్లోనే పెరిగి మళ్ళీ ఇక్కడే టీచర్లుగా వచ్చి వాళ్ళు ఒక శ్రద్ధతో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తం అభినందిస్తున్నాం. వాళ్ళు ఈ యొక్క బాలికల పాఠశాల ఉత్తీర్ణత శాఖలో కానీ ఫలితాలలో కానీ వాళ్ళు మనసు పెట్టి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ఎమ్మెగనూరులో రాష్ట్రంలోని ఈ పాఠశాల 2వ స్థానం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తాం. అదే రకంగా మా మంత్రి గారైనటువంటి ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు కానీ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు ఏ రకమైనటువంటి వసతులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అడిషనల్గా ఉన్నటువంటి అన్ని గదులు కానీ ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు ముఖ్యంగా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా నేను గతంలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్ను కూడా ఇంకా యూటిలైజ్ చేయలేదని చెప్తున్నారు. వాటిని కూడా ఉపయోగించారు. ఇక్కడ గ్రౌండ్ అదే రకంగా స్పోర్ట్స్ యాక్టివిటీని కూడా పెంపొందించే విధంగా ఇక్కడ ఈ పాఠశాలని రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే విధంగా ఇక్కడున్న విద్యార్థులు ఇంకా అద్భుతంగా చదువుకునే విధంగా ఉపాధ్యాయులతో పాటు పాఠశాలకు అన్ని వసతులు కేటాయించి ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేస్తారు. ప్రధానంగా ఈ పాఠశాలలో హాస్టల్ లేదని చెప్పేసి విద్యార్థులు తీసుకెళ్ళి అయిపోయింది.